అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. వచ్చేసా మీ బిగ్ బాస్ వార్తలు తెచ్చేసా. రైట్, నిన్న నైటు మా టీవీ ఛానల్ వాళ్ళు త్రూ బిగ్ బాస్ ప్రోమో అయితే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో నాగార్జున గారు ఎప్పట్లాగానే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రోమోలో మనం చూడటం జరిగింది. ప్రోమోలో చాలా విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రోమోగా మనం గమనించుకోవచ్చు, ఫ్రీ ఫైర్ ఆడుతున్నప్పుడు కొన్ని యానిమేషన్స్ లాగా వస్తూ ఉంటాయి. సో అదే యానిమేషన్ ఒక డైమండ్ షేప్లో, బి అనే షేప్లో ఒక గద పట్టుకొని ఒక వజ్రం మీదకి నాగార్జున గారు విసిరేస్తూ ఉంటారు. అది వజ్రం కాదు, అవన్నీ కూడా రత్నాలని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్కు రాబోయే ఏదైతే 14 మంది రత్నాల పేర్లు కూడా ఉన్నాయి, చెప్తా లాస్ట్లో. బట్ ఇప్పుడు నాగార్జున గారు వచ్చేటప్పుడు ఒక డైలాగ్ చెప్పారు. ఏంటంటే అది, ఆటలో గెలుపు కావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, ప్రపంచం సృష్టించాలని. అంటే ఈ డైలాగ్ మనం చూసుకోవచ్చు. ఆటలో యుద్ధం చేస్తే సరిపోదు, ప్రపంచం స్పెల్లింగ్ రాసినప్పుడు PRABHANAM ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది లాస్ట్. స్టార్టింగ్లో పిఆర్ అంటే పిఆర్ టీం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాడే గెలుస్తాడు. ఈసారి పిఆర్ టీం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాడే గెలుస్తాడు. ప్రపంచం అంటే అదే, మరి ప్రపంచం అంటే అదే. ఎందుకంటే మన వీడియోస్ని ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్లో రిలీజ్ అయిన తర్వాత బయట ఎవడైతే సర్క్యులేషన్ చేసుకోగలుగుతాడో వాడే విన్నరు. అదే ప్రపంచం అంటే, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు ఎవడైతే అలా ప్రపంచం సృష్టించగలుగుతాడో వాడే విన్నట్టుగా మనకి క్లియర్ కట్గా నాగార్జున గారు చెప్పడం జరిగింది. అసలు బిగ్ బాస్లో ఈసారి కామన్ మ్యాన్ కింద ఎవరు వెళ్ళబోతున్నారు, అసలు కామన్ మ్యాన్ కింద ఎవరైనా తీసుకుంటారా అనే ఒక ఊహాగానాలు మెదులుతున్నాయి. యాక్చువల్గా ఈ ప్రోమో ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు లేకపోతే జూలై ఎండింగ్ ఆ టైంలో వస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. బట్ ఈ ఇయర్ ఏందో జూన్ ఎండింగే ఇచ్చాడు. అంటే ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది సార్ బిగ్ బాస్ టీం అనేది. లాస్ట్ టైం కూడా ఈ జూలై ఎండింగ్ ఇచ్చారు ఒకటి, తర్వాత జూలై ఎండింగ్ ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. ఆగస్టులో ఒక లైట్ ప్రోమో వదిలేరు, సెప్టెంబర్ స్టార్టింగ్ ప్రోమో కట్ వదిలేరు పూర్తిగా. సో ఈ ఇయర్ ఏంటంటే ఒక నెల ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా కామన్ మ్యాన్ కింద ఖచ్చితంగా ఈసారి 3 లేదా 4 అయితే హౌస్లోకి వెళ్ళబోతున్నారు. ఈ కామన్ మ్యాన్ కింద చాలామంది పేర్లు వైరల్ అవుతున్నాయి. ఈ కామన్ మ్యాన్ కింద చాలామంది కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటున్నారు త్రూ బిగ్ బాస్ టీం వాళ్ళకి. ఎలా అప్లై చేయాలి, ఏంది కథ అనేది. ఒకటి, కామన్ మ్యాన్ కింద ఎవరిని బట్టి వాళ్ళని తీసుకోరు. నువ్వు పోయినా, నేను పోయినా, లేకపోతే ఇంకోటి పోయినా తీసుకోరు. ఎందుకంటే కామన్ మ్యాన్ అంటే పొలం పని చేసుకునే వాళ్ళే కాదు. పొలం పని చేసుకునే వాళ్ళు కామన్ మ్యాన్ కాదు. ఇదే సోషల్ మీడియాలో కాస్తో కోస్తో ప్రజల్లో గుర్తింపు కలిగిన ఒక వ్యక్తిని, అంటే చిన్న యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని హౌస్లో పంపించే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప పొలం పని చేసుకునే వాళ్ళని వెళ్ళి పట్టకొచ్చి హౌస్లో వేయరు. సో ఈసారి ఏంటంటే కామన్ మ్యాన్ కేటగిరీ కింద ఒక 3 అయితే తీసుకెళ్ళబోతున్నారు. ఆ 3లో రీసెంట్గా ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య ఉంది కదా, అందరికి తెలిసే ఉంటుంది. సో ఆ అమ్మాయిని ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే బిగ్ బాస్ టీం అనఫిషియల్గా తెలిపేసింది. సో ఖచ్చితంగా ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి ఆ 3 రకాల చెల్లెళ్ళు 3కి 3 బిహేవియర్లు ఉన్నాయి. ఆ 3 బిహేవియర్లో ఒక బిహేవియర్ లోపలికి వెళ్ళబోతుంది అనేది ఒక టాక్. ఇది మాత్రం ఈ కామన్ మ్యాన్ కేటగిరీ కింద వీళ్ళైతే వెళ్ళబోతున్నారు. తర్వాత ఒక 2 ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇప్పుడు నార్మల్గా మన ఊర్లో వీడియోలు చేసుకుని ఎవరైతే ఓల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, కొంతమంది బామ్మలు కూడా ఈ మధ్య కాలంలో వీడియోలు చేస్తున్నారు. ఎందుకంటే నేను బామ్మ అని ఎందుకు అన్నానంటే, గతంలో గంగవ్వ కూడా బామ్మే, ఆమె కూడా 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది. సో అదే తరహాలో మరలా ఆ ఏజ్లో వీడియోలు చేస్తున్న ఎవరైతే బామ్మలు ఉంటారు కదా, ఆ బామ్మకు కూడా ఈసారి బిగ్ బాస్లో అవకాశం కల్పించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో ఇది నిజము కావచ్చు కూడా. సో ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్లో ఒక బామ్మ కూడా వెళ్ళబోతుంది. అది ఏ బామ్మో ఎవరో తెలీదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్స్ కామన్ మ్యాన్ కింద కేటగిరీ కదా, ఎవరెవరు ఉంటారు కదా మీ అందరూ తెలిసిన వాళ్ళు. ఖచ్చితంగా మీరు ఎవరు వెళ్ళాలనుకున్నారో వాళ్ళ పేరు మీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం బిగ్ బాస్లో ఈసారి 14 మంది అయితే వెళ్ళబోతున్నారు. ఈ 14 మందిలో ఒక 3 అయితే మాత్రం ఖచ్చితంగా కామన్ మ్యాన్ కేటగిరీ కింద డిసైడ్ అయిపోయింది. ఇంకొక 11 మంది ఈ సెలబ్రిటీలు లోపల రాకపోతున్నారు. ఈ సెలబ్రిటీల్లో కూడా ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. ఈ 14 మంది 14 రకాల మైండ్ సెట్లతో లోపలేస్తారు. ఈ 14 రకాల మైండ్ సెట్లు మెంబర్స్ అందరూ కూడా జనాల్ని ఎలా అలరిస్తారనేదే బిగ్ బాస్. ఈ 14 మందిని ఒకే రూమ్లో వేస్తారు. రూమ్లో వేసిన తర్వాత ఈ 14 మంది ఎట్లా ఉంటారు, ఈ 14 మందికి రకరకాల ఆటలు పెడతారు, రకరకాల గేమ్ షోలు అన్నీ ప్లాన్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ ఆ విషయం తెలుసు.
కానీ ఈసారి మెంటల్ వాళ్ళు వస్తున్నారు. అంటే బిగ్ బాస్ అంటే పిచ్ అయితే ఎవరైతే ఉంటుందో సో వాళ్ళందరూ కూడా ఈసారి బిగ్ బాస్ రియాలిటీ షోకి అయితే రాబోతున్నట్టుగా అయితే కొన్ని వార్తలు వినపడుతున్నాయి. ఆ వార్తల్లో ఖచ్చితంగా 99% నిజం ఉంది. ఎందుకంటే అలాంటి వాళ్ళే రాబోతున్నారు. ఈసారి ఆటలో గెలవాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, ప్రభంజనం చేయాలి. సో అట్లా ప్రభంజనం చేసే వాళ్ళనే నాగార్జున అండ్ వాళ్ళ టీం కూడా మంచి పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. నెక్స్ట్ వచ్చేసరికి సెలబ్రిటీలు ఎవరు వెళ్ళబోతున్నారంటే గతంలో అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో కూడా ఇమాన్యుల్ వెళ్తున్నాడు, నోకరాజు వెళ్తున్నాడు, రీతు చౌదరి వెళ్తుంది, వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారని నానా హడావుడి సృష్టించారు. బట్ ఎనీవే వాళ్ళు చెప్పిన దాంట్లో హాఫ్ ఆఫ్ ది పీపుల్ బిగ్ బాస్కి వెళ్ళారు, బట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆగిపోయారు. ఇప్పుడు ఆ హాఫ్ ఆఫ్ ది పీపుల్ అన్నా కదా, ఆ హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఈసారి వెళ్ళబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరంటే ఈసారి 100% ఖచ్చితంగా బిగ్ బాస్లోకి వెళ్ళే క్యాండిడేట్ ఎవరంటే రీతు చౌదరి. రీతు చౌదరి బిగ్ బాస్లోకి వెళ్ళబోతుంది ఫస్ట్, అసలుకి నో డౌట్ దీంట్లో. తర్వాత జబర్దస్త్ ఇమాన్యుయల్, మనందరూ తెలుసు ఇమాన్యుయల్ ఈ మధ్యకాలంలో విపరీతంగా వైరల్ కొన్ని వీడియోస్ కామెడీ షోస్ ద్వారా. సో అతను ఇంకొక పేరు వచ్చేసరికి ఈ బేబీ సినిమా మీరు చూసారా? బేబీ సినిమాలో సెకండ్ హీరో ఉంటాడు, ఒకటి హైట్గా ఉంటాడు, అమ్మాయితో రిలేషన్లో ఉంటాడు, పబ్కి వెళ్ళి హడాడు చేస్తూ ఉంటాడు, ఆ పేరు ఏదో నాకు తెలీదు. సో అతను ఇంకా వచ్చేసరికి మన ఈటీవీ ప్రభాకర్, మనందరూ తెలుసు లాస్ట్ గతంలో శివాజీ వెళ్ళాడు, ఇంటికి పెద్దగా హోస్ట్గా శివాజీ వెళ్ళాడు. అంతకుముందు డ్యాన్స్ మాస్టర్ వెళ్ళాడు. అంటే ఈ డ్యాన్స్ మాస్టర్స్ కొంచెం బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉన్న కొంతమంది డ్యాన్స్ మాస్టర్స్ ఇంటికి పెద్దగా వ్యవహరించినట్టుగా వెళ్ళడం జరిగింది గతంలో. తర్వాత శివాజీ వెళ్ళారు, అప్పట్లో చంటి కూడా ఇంటికి పెద్దగా వ్యవహరించాడు. బట్ ఇప్పుడు కూడా ఈటీవీ ప్రభాకర్ వెళ్ళబోతున్నట్లుగా సమాచారం. అంటే ఆయనకు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఆఫర్ వస్తే అని. ఈసారి ఖచ్చితంగా అలాంటి పెద్ద వ్యక్తులకి ఆఫర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత TV5 మూర్తి వెళ్తే చాలామంది బాగుంటుంది అని అంటూ ఉన్నారు. TV5 మూర్తి మన జర్నలిస్ట్. సో అతను ఈసారి బిగ్ బాస్కి వెళ్తే బిగ్ బాస్ చాలా బాగుంటుంది అని అందరూ అంటున్నారు. బట్ మ్యాక్సిమం ఆయన బిగ్ బాస్కి అవాయిడ్ చేస్తూ వచ్చారంట. గత 3 సార్లు కూడా ఆయన అడిగారంట బిగ్ బాస్కి రమ్మని, బట్ ఆయన రాను అని ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఈసారి ఎలా ఉండబోతుందో చూడాలి. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నాకు కూడా బిగ్ బాస్కి 2-3 సార్లు పిలిచారు, ఆఫర్ వచ్చింది, బట్ నేను వెళ్ళలేదు. ఎందుకంటే నా వ్యక్తిత్వం నేను చంపుకొని నేను ఎలా ఉంటానో పబ్లిక్గా నేను చూపించుకోలేను అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం ఆయన ఈసారి కూడా అవాయిడ్ చేయొచ్చు. బట్ చాలామంది పీపుల్ ఏంటంటే జర్నలిస్ట్ మూర్తి గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఒకవేళ మూర్తి గారు వస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మూర్తి గారు రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నెక్స్ట్ వీడియో చేస్తాను మీద. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి, చిన్న సినిమాలు తీసి ఫస్ట్ సినిమాతో హిట్ అయ్యి తర్వాత మొత్తం కూడా అన్ని ప్లాఫ్లో నడుస్తున్న హీరోస్ని హైర్ చేసుకుందాం అనుకున్నారు. హీరోస్ పేరు నేను బయట పెట్టకూడదు, బట్ ఒక పేరు అయితే బయట పెడతా. ఆ పేరు ఏదో మన అందరూ తెలిసిన విషయమే. గతంలో శేఖర్ భాష వెళ్ళాడు బిగ్ బాస్కి. ఎందుకు వెళ్ళాడు? ఈ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో శేఖర్ భాష కొంచెం హైలైట్ అయ్యాడు. మనోడు మీడియా ముందుకు వచ్చి నానా బేబాష సృష్టించి మనోడు ఒక సైకో మెంటాలిటీ తీరుగా మీడియా ధృవీకరించింది, లేకపోతే ప్రజలు కూడా అలా అనుకున్నారు. దాంతో ఇతనికి ఒక సపరేట్ మెంటాలిటీ ఉందని బిగ్ బాస్ టీం కూడా గ్రహించి అతను తీసుకెళ్ళి బిగ్ బాస్లో పెట్టారు. సో ఈసారి కూడా రాజ్ తరుణ్ని డైరెక్ట్గా బిగ్ బాస్లో వెళ్ళబోతున్నాడు. రాజ్ తరుణ్ షాకింగ్ న్యూస్ ఇది, బట్ రాజ్ తరుణ్ కూడా వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే రాజ్ తరుణ్ పేరు మార్కెట్లో చాలా డ్యామేజ్ అయిపోయింది. మనందరూ తెలుసు ఈ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ పబ్లిక్గా ఎంత వైరల్ అయిందో. సో అతను ప్రజలకి నేను ఇది అని ప్రూవ్ చేసుకోవడానికి ఈసారి బిగ్ బాస్కి వెళ్ళబోతున్నాడంట. అంటే నా తప్పేమీ లేదు అని చెప్పుకోవడానికో, లేకపోతే ఇది నేను అని ప్రజలకు తెలియజేసుకోవడానికో ఏమో తెలియదే, కానీ ఈసారి మాత్రం రాజ్ తరుణ్ కూడా బిగ్ బాస్కి వెళ్ళబోతున్నట్లుగా సమాచారం. సో వీళ్ళందరూ కూడా సెలబ్రిటీ కేటగిరీకి అయితే వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే పేర్లందరూ కూడా సెలబ్రిటీసే. ఇందాక చెప్పా కామన్ మ్యాన్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏంటంటే మంచి వీడియోలు చేస్తూ ఉంటారు, బట్ బూతులు తిడతా వీడియోలు చేస్తాను అనుకో, అతను కూడా యూట్యూబరే, అతను కూడా ఇన్ఫ్లుయెన్సరే, కానీ వీళ్ళకు ఉన్నంత మార్కెట్లో ఫ్యాన్ బేస్ ఉండదు. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు, అతను కూడా హడావుడి చేస్తూ ఉంటారు, కొంచెం సెలబ్రిటీ పక్కన కూర్చొని మీటింగ్లకి హాజరవుతూ ఉంటాడు. సో అలాంటి వాడిని మన ప్రజలు, మన సమాజం సెలబ్రిటీగా గుర్తిస్తారు. సో అదే తరహాలో వాళ్ళనే బిగ్ బాస్కి తీసుకుంటారు. 14 మందికి
14 రకాల మైండ్ సెట్లు ఉండేవాడిని తీసుకుంటారు. ఇది మొత్తం గ్యారంటీ. అందరికీ ఒకేలాగా ఉండే మైండ్ సెట్లో తీసుకోరు. ఎవడైతే కండలు పెంచుకొని, ఎవడైతే పాజిటివ్ అండ్ పొజిటివ్నెస్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, యాంగర్, అతిగా ఆవేశపడేవాడు, అతిగా కోపపడేవాడు, మాట్లాడితే తంటానికి మీదకి వచ్చేవాడు చూసిన అలాంటి వాళ్ళని బిగ్ బాస్లో తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అదే సరదా, వాళ్ళకి అదే టీఆర్పీ, మనకు కూడా అదే సరదా, అదే ఎంజాయ్మెంట్. సో అలాంటి వాళ్ళే బిగ్ బాస్కి రాబోతున్నారు. కండలు తిరిగిన మగవాళ్ళు, అందంగా ఉన్న ఆడవాళ్ళు, పక్కబడిపోతున్న బామలు, వీళ్ళందరూ కూడా ఈసారి బిగ్ బాస్లోకి రాబోతున్నారు. ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిఆర్ టీం ఉన్నోళ్ళు అసలు ఇంక బిగ్ బాస్ వాళ్ళే ఇంకా విన్నరు. పిఆర్ టీం అయితే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళే విన్నరు. ఇది మాత్రం నో డౌట్. ఎందుకంటే 2 నెలల ముందు నుంచే మీకు హింట్ ఇచ్చారు నాగార్జున గారు. ఇంకా 2 నెలలు ఉంది. అది తెలిసి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో బిగ్ బాస్ వస్తూ ఉంటుంది. ఈసారి 1 నెల ముందు నుంచే ప్రోమో ఒకటి వదిలేరు. సో ఖచ్చితంగా నాగార్జున గారు మీ అందరికీ హింట్ ఇచ్చారు. ఈ హింట్ని మీరు వినియోగించుకోవాలి. మరి 2 నెలల కాలంలో ఎవడైతే వైరల్ అవుతాడో వాడిని కూడా తీసుకెళ్ళి పెట్టే పరిస్థితి కనబడుతుంది మనకు. ఈ 2 నెలల టైం ఉంది కదా, ఈ 2 నెలల్లో ఎవరెవరు వైరల్ అవుతారు మళ్ళీ ఖచ్చితంగా. ఈ వైరల్ అయ్యే సమయంలో కొంచెం ఒక సెలబ్రిటీ వైరల్ అయ్యాడనుకో, వాడిని తీసుకెళ్ళి బిగ్ బాస్ వేస్తాడు. నిన్న రీసెంట్గా ఏదో పబ్ దగ్గర ఒక హీరోయిన్, నాకు తెలిసి ఏమైనా సీతమ్మ వాకిట్లో సినిమా చెట్లో కూడా ఉంది ఆ హీరోయిన్. సో ఆమె కూడా హడావుడి చేసింది, వీడియోలు చేయండి, నేను ఫేమ్ కావాలా, నాకు అది కావాలని. సో అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళి బిగ్ బాస్లో వేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ మైండ్ సెట్ కేటగిరీ పీపుల్ని తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్లో వేస్తారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొత్త కోతలో రాబోతున్నారు. మీ ఆధారణ ఎప్పుడు బిగ్ బాస్ మీద ఉంటుంది, నాకు తెలిసే ఆ విషయం. ఎందుకంటే ఆ 3 months ఎట్లా ఉంటుందంటే, మా టీవీకి టీఆర్పీ రేటింగ్స్ వద్దన్న వస్తూనే ఉంటాయి. వద్దురా బాబు అన్న, పోపు అన్నా సరే వస్తూనే ఉంటాయి. అట్లా ఉంటుంది ఆ టీఆర్పీ రేటింగ్, ఆ 9 to 10:30 దాకా. సో ఖచ్చితంగా బిగ్ బాస్ అనేది ఈసారి డిఫరెంట్ కేటగిరీలో చూడొచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పాను, మేము డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్ ఎతకొచ్చి పెడతారు అదే ఇంట్లో. ఒక్కొక్కడు ఒక విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈసారి ఆట ఆడితే సరిపోదు, యుద్ధం చేస్తే సరిపోదు, ప్రపంచం సృష్టించాలంట. అంటే ఆ డైలాగ్ కూడా డిఫరెంట్గా ఉంది. గతంలో అంటే బిగ్ బాస్ మనం ఒకటి గమనించుకోవచ్చు, బిగ్ బాస్ ఇప్పటిదాకా 8 seasons అయిపోయాయి తెలుగులో. 8 seasonలో విన్నర్ అయిన వాళ్ళు స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. ఎవడైతే గెలుస్తున్నాడో వాడు అసలు ఇంకా పనికి మాలిన వాళ్ళగా తయారైపోతున్నాడు. అసలు వాడు కనుమరుగైపోతున్నాడు. ఆ గెలిచి బయటకు వచ్చిన 1 నెలలాకే మీడియాలో హడావుడి, దాం ఏమైనా ఓపెనింగ్స్కి వెళ్తే వెళ్తాడు, లేకపోతే చిన్న చిన్న సినిమాలకి సైన్ చేస్తాడు, తర్వాత కనుమరుగైపోతాడు. ఇప్పటిదాకా అదే జరుగుతుంది. నాకు తెలిసి ప్రస్తుతం ప్రజెన్స్లో ఉంది ఎవరంటే శివబాలాజీ గారు. బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివబాలాజీ ఉన్నాడు కదా, అతను ఒక్కడే అక్కడక్కడ ఆరాకురా సినిమాల్లో కనబడుతున్నాడు. ఇంకా మిగతా ఎవ్వరు కూడా నేను ఈ మధ్యకాలంలో చూసిన పెద్దగా ఏం లేదు. ఈ పల్లవ ప్రశాంత్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, లేకపోతే మన సింగర్, అతని పేరేం పేరు సింగర్. సో అతను కూడా గెలిచాడు కానీ పెద్దగా మార్కెట్లో కనపడలే. ఇంకా చాలామంది ఉన్నారు, రాహుల్ సింప్లీగంజ్, ఇతను ఒకటి కొంచెం కనపడుతున్నాడు. ఎలాంటి వాళ్ళు కనపడుతున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరు కనపడట్లా. సో ఖచ్చితంగా బిగ్ బాస్ అనేది విన్నర్స్కి నెగిటివిటీ అయిపోతుంది. ఆ 3 నెలలు మాత్రం వాళ్ళకి ఎటువంటి బడ్జెట్ ఉంటుందంటే అసలు అది వాళ్ళ జీవితంలో అంత ఫ్యాన్ బేస్ చూసుండ్రు, అంత బడ్జెట్ ఏర్పడుతుంది. సో ఈసారి బిగ్ బాస్ మాత్రం అల్టిమేట్గా సూపర్గా బాగుంటుంది. సో ఖచ్చితంగా బిగ్ బాస్ మీద ఏ వీడియో వచ్చినా సరే, ఏ పోస్టర్ రిలీజ్ అయినా సరే ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం.